వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గుడ్ మార్నింగ్ బ్రదర్. మీకు అందరికీ తెలిసిన విషయమే, మన పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో అక్కడ పనిచేసేటువంటి హార్టికల్చర్ అసిస్టెంట్ మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి జాబ్ చేస్తుంటారు. అక్కడ అవాతాతల సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవాతాతలకు పెన్షన్ డబ్బు 1వ తారీఖునే ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఎవరైతే సంబంధించినటువంటి అధికారులు ఉంటారో ఆ అధికారులతో పెన్షన్ డబ్బు ఇస్తారు. ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇతని క్లస్టర్ కింద 6,25,000 రూపాయలు అంటే 125 మందికి పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇతనికి అప్పచెప్పడం జరిగింది పై అధికారులు. అదే రకంగా హార్టికల్చర్ సంబంధించినటువంటివి రైతులకు మన ఏరియాలో అంత పంట పొలాలు ఎక్కువగా అరటి తోటలు కావచ్చు, చీనీ తోటలు కానీ ఎక్కువ, దానికి సంబంధించినటువంటి ఆ తోటలకు విత్తనాలు, ఎరువులు అవన్నీ సరఫరా చేసే క్రమంలో ప్రభుత్వం ఇతనికి వసూలు చేసేటువంటి బాధ్యత కూడా పై అధికారులు ఇవ్వడం జరిగింది. ఒకటి విత్తనాలకు 10,74,720 రూపాయలు. అదే రకంగా ఎరువుల పేరుతో 7,27,835 అంటే పెన్షన్ డబ్బు, ఎరువుల డబ్బు, అదే రకంగా విత్తనాల డబ్బు 24,27,535 రూపాయలు ఇతను దుర్వినియోగం చేశాడు ప్రభుత్వ డబ్బులు. దాని మీద మా జిల్లా ఎస్పీ షల్కే నచికేతన్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసును ఎప్పటికెప్పుడు పర్యవేక్షిస్తూ మా ఎస్పీ సారు ఇన్వెస్టిగేషన్ యొక్క బాధ్యత రూరల్ సిఐ ఎన్వి రమణకు అండ్ సింహాద్రిపురంలో పనిచేసేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారికి ఇవ్వడం జరిగింది. నేను పర్యవేక్షణ చేస్తుంటాను ఎస్పీ సార్ యొక్క ఆదేశాలు. అందులో భాగంగా ఏదైతే ఈ డబ్బు అతను దుర్వినియోగం చేశారో ఆ డబ్బును సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు దానికి సంబంధించినటువంటి 60,000 రూపాయలు పెన్షన్ డబ్బును రికవర్ చేయడం అయింది. ఎరువులకు, విత్తనాలకు సంబంధించినటువంటి డబ్బు 50,000 రూపాయలు రికవర్ చేయడం. మిగతా డబ్బు ఇతని యొక్క అకౌంట్లో వేసుకొని ఇతని కొద్దిగా గ్యాంబ్లింగ్ ఆడేటువంటి దుర్వ్యసనాలు ఉన్నాయి. దాని మీద ఆన్లైన్ బెట్టింగ్ అవన్నీ చేసి ఆ డబ్బంతా పోగొట్టుకోవడం జరిగింది. అవన్నీ అకౌంట్ ఫార్ చేశాం. ఎక్సెప్ట్ ఈ 1,10,000 తప్ప మిగతాటివన్నీ ఆయన వాడుకోవడం జరిగింది. నిన్నటి దినం సబ్ ఇన్స్పెక్టర్ గారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకు హాజరుపరుస్తున్నాం. దీని మీద గతంలో కూడా ఈయన ఎక్కడైతే రాయచోటి ఆ ప్రాంతంలో పనిచేశారో అక్కడ పనిచేశారో అక్కడ కూడా అనేక రకమైనటువంటి రైతుల దగ్గర డబ్బు ఇప్పించుకోవడము, ఇష్టానుసారంగా చెడు వ్యసనాలకు లోన్ కావడము, రైతుల దగ్గర డబ్బు తీసుకుంటాడు, అప్పు చేసుకుంటాడు, తోటి ఉద్యోగస్తుల దగ్గర అప్పు తీసుకుంటాడు. ఇలా ఈయన ఎట్లా అంటే ఒక డిసిప్లిన్కి లేకోకుండా డబ్బులంతా వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. క్రమంలో ఇతనికి సోర్స్ లేక, అప్పులు ఇచ్చే వాళ్ళు లేక ప్రభుత్వం యొక్క డబ్బుతో విచ్చలుడిగా జల్సాలు పోయి
ఇతను నేరం చేయడం జరిగింది. ఇతనికి అరెస్ట్ చేయడం పంపిస్తున్నారు. అదే రికవరీ అనేటువంటిది చేయాలి, దాంట్లో సందేహం అంటే ఏం లేదు. బట్ అదే అదే ఈ డబ్బు చెప్తా ఒక్కొక్కరు అడగండి. దీనికి సంబంధించినటువంటిది 60,000 రూపాయలు పెన్షన్ డబ్బు, అది 50,000 రూపాయలు ఎరువులకు ఇత్తనాలకు సంబంధించిన డబ్బు రికవర్ చేసిన. మిగతాది ప్రభుత్వానికి అంటే వారి డిపార్ట్మెంట్కు లెటర్ రాస్తాం. దానికి వారు ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఏం యాక్షన్ తీసుకుంటారు వారు తీసుకుంటారు. దానికి సంబంధించింది వారు యాక్షన్ తీసుకుంటారు. సీల్ వేసి సంతకం పెట్టిన డబ్బులు మాత్రమే రికవరీ చేస్తారా? సీల్ లేకుండా ఊరికి స్టార్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ లో మొత్తం సీల్ వేసినవి సీల్ లేనివి కూడా మొత్తం తీసుకొచ్చాం. అన్ని టోటల్ వాళ్ళు 40 లక్షల దాకా చెప్పినారు సార్. మీరేమో 20 మాత్రమే చెప్పినారు. రవి, మాకు వారు కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం మనం చేస్తాం. ఇంకా ఆ రకమైనటువంటి వారు ఎవరైనా ఉంటే స్పష్టంగా ఇతను వ్యక్తిగతమైనటువంటి అప్పు ఇప్పించుకుంటారు, దానికి మా బాధ్యత కాదు. వారు కోర్టు పోయి రికవర్ చేసుకోవచ్చు. ప్రభుత్వం మీద చెప్పి డబ్బు ఏదైతే రికవర్ ఏదైతే తీసుకున్నాడో వాటినన్నిటి ఆ రైతులు విచారించి ఇతనికి బాధ్యత చేస్తారు. మనకు సంబంధించినటువంటి పులివెందుల అవుట్కోట్స్ కడప రోడ్డు అంటే మన చందమామ డాబా అవుట్కోట్స్ లో అదుపులో తీసుకోవడం జరిగింది. యూనిటీ ఎక్స్చేంజ్ యాప్ చెప్పు. యూనిటీ ఎక్స్చేంజ్ యాప్ గూగుల్ క్రోమ్ లో ఉంటుంది. అది ఆన్లైన్ గేమ్. డైరెక్ట్ గా యూనిటీ ఎక్స్చేంజ్ యాప్ లో వాడు ఒక నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ అంటే యాప్ లో రకరకాల నెంబర్లు అంటే అందరూ కూడా బాధితులు ఉంటారు. ఆ నెంబర్ ని బేస్ చేసుకుని ఆ అకౌంట్ నెంబర్ ఇస్తే వాడు ఒక 2 days 3 days కంటే ఎక్కువ వాడు మళ్ళీ దాన్ని డబ్బులు డ్రా చేసుకుంటాడు. దాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టేస్తాడు. ఇట్లా ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఈ బాధ్యత అంటారు. టోటల్ అమౌంట్ అదే యాప్ లోనే పోయిందా? మొత్తం అంతా కూడా యూనిటీ ఎక్స్చేంజ్ యాప్ లో. దీంతో పాటు దాన్ని రికవరీకి ఏమన్నా ప్రయత్నిస్తాం సార్? యాప్ ద్వారా అదే ఓకే. ఆ యాప్ కూడా దానికి ఏదైతే ఇతను ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఏ యాప్ ద్వారా పంపించామో వారికి కూడా మన జిల్లా ఎస్పీ సార్ యొక్క సహాయ సహకారాలతో మన మధుమలేశ్వరుడు అని సైబర్ రిలేటెడ్ తను ఉంటారు, వారిని ఇన్వాల్వ్ చేసి ఈ డబ్బు ఎక్కడెక్కడ పోయింది ఏం కథ అంత అని చెప్పి కులంకుశంగా డేటా తీస్తాం. దాంట్లో నెగిటివ్ ప్లేస్ ఇదే మన దానికి సంబంధించినటువంటి లక్కిరెడ్డిపల్లి సంస్థలో రాజపాలెంలో ఒకటి ఉంటుంది, అక్కడ రామాపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.